విషజ్వరాల విజృంభణ అన్నటువంటి స్టోరీ హైలైట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ జ్వరాలు, గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా మలేరియా కేసులు, పారిశుధ్య లోపము కారణమే కిక్కిరిసిన ఆసుపత్రులు అంటూ రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి సహా పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్ళు నొప్పులతో బాధపడేవారు ఎక్కువగా ఉంటున్నారు. రోజు రోజుకి రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసిన వారిలో జ్వర పీడితులు ఎక్కువగా ఉంటున్నారు. మలేరియా, డెంగీ కేసులు అనధికారికంగా మరింత ఎక్కువగా ఉంటున్నాయి. 104 డిగ్రీల జ్వరంతో బాధపడేవారు సైతం గతేడాది కనిపించారు. ఈసారి శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ విపరీతమైన నీరసం బాధితులను ఇబ్బంది పెడుతోంది. పిల్లల్లో ఎడినో, ఇన్ఫ్లుయెంజా వైరస్ జ్వరాలను ఎక్కువగా గుర్తిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. జ్వరపీడితులు ఇంట్లో ఇద్దరుంటే చికిత్స కోసం కనీసం 10,000 వరకు ఖర్చు అవుతుంది. వర్షాకాలానికి తోడు పారిశుధ్య లోపం వల్ల నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. నీరు, గాలి కాలుష్యంతోనే జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ జ్వరాల ప్రభావం ప్రధానంగా జూలై నుంచి నవంబర్ వరకు ఉంటుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన రవి చలి జ్వరంతో నిరసించి ప్రైవేట్ ఆసుపత్రిలో 3 రోజుల పాటు చికిత్స పొందారు. విజయవాడకు చెందిన లక్ష్మికి జ్వరంతో పాటు కాళ్ళ నొప్పులు విపరీతంగా బాధించాయి. రాజమహేంద్రవరానికి, కాకినాడ, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కుక్కనూరు మండలాల్లో జ్వరపీడితులు ఎక్కువగా ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే క్రిస్